నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష. దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి వేసవి వేడిని డామినేట్ చేసేస్తోంది. దాన్ని మించి రాజకీయ పార్టీల నేతల మాటలు మరింత వేడిని పెంచుతున్నాయి. అన్ని పార్టీల నేతలు ఫ్రస్ట్రేషన్లో తీవ్ర పదజాలాన్ని ప్రయోగిస్తున్నారు. ఎవరినైనా ఎంత మాట అయినా అనేస్తున్నారు. నలుగురు నవ్విపోతారన్న జంకు కూడా లేకుండా తెగించేస్తున్నారు. విమర్శనాస్త్రాలతో పేట్రేగిపోతున్నారు. ప్రధాని స్థాయి నాయకుడు సైతం తగ్గేదేలే అంటున్నట్లు మాటలు చూస్తుంటే రాజకీయ పరిశీలకులే నిద్రపోవాల్సి వస్తోంది. విడతల వారీగా దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు పూర్తి అయిన చోట ఎవరికి వారు సర్వేలు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే రెండు జాతీయ పార్టీల మధ్య మాటల యుద్ధాలే నడుస్తున్నాయి. రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ ఘాటు విమర్శలే చేస్తున్నారు. సోనియా గాంధీని వదలడం లేదు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే సోనియా రాయ్బరేలీ వదిలిపెట్టారంటూ మోదీ దుయ్యబట్టారు. అయితే ఇప్పటిదాకా పోలింగ్ జరిగిన నియోజకవర్గాల్లో బీజేపీకి వ్యతిరేక పవనాలు ఉండటం వల్లనే మోదీ ఫ్రస్ట్రేషన్లోకి జారుకుంటున్నారని కాంగ్రెస్ అంటోంది. 400 స్థానాలకు తగ్గనే కూడదన్న లక్ష్యంగా పెట్టుకున్న నరేంద్ర మోదీ క్యాంప్లో ఇప్పుడు అంత ధీమా లేదంటున్నారు రాజకీయ పండితులు. ఈ ఎన్నికల్లో బీజేపీకి చాలా చోట్ల ఎదురుగాలి తప్పదని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. అది ఇండియా కూటమికి కలిసొస్తుందని ఆశపడుతోంది. అయితే బొటాబొటీ మెజారిటీతో అయినా హ్యాట్రిక్ ప్రధాని కావాలనుకుంటున్న మోదీ మాత్రం కాస్త అసహనంగానే కనిపిస్తున్నారు. సర్వే ఫలితాలతోనే ఆయన కాస్త నీరుగారారా అన్నది తెలియాల్సి ఉంది. ఏపీలో పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వై నాట్ 175 నినాదంతో ప్రచారంలో దూసుకుపోతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన బీజేపీలతో పొత్తు పెట్టుకుని కూటమిగా బరిలో ఉన్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు వైసీపీ నేతలు హద్దులు మీరి ఒకరిపై ఒకరు తిట్లు అందుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును పట్టుకొని ఆయన చంద్రముఖి అంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పైన తీవ్రమైన విమర్శలే చేస్తున్నారు వైసీపీ నేతలు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఏమన్నా హుందాగా ఉంటున్నారా అంటే అది లేదు. ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని సైకో, బచ్చా, దుర్మార్గుడు, పనికిరానివాడు అంటూ చంద్రబాబు నోటుకొచ్చిన తిట్లు తిడుతున్నారు. తాను కల్లెర్ర చేస్తే జగన్ మాడి మసైపోతాడని అంటున్నారు. జగన్ పై రాళ్లు వేయండి, చేతికేది దొరికితే దాంతో కొట్టండి అని పిలుపునిస్తున్నారు. అంతేకాదు పవన్ పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసును ఉద్దేశించి గ్లాసు తీసుకోండి, అది పగిలితే మరింత పదునుగా ఉంటుంది, అది తీసుకొని వైసీపీ నేతలను పొడి చేయండి అంటున్నారు చంద్రబాబు. పవన్ అయితే జగన్మోహన్ రెడ్డిని అతపాతాళానికి తొక్కేస్తానని అంటున్నారు. తెలంగాణలోనూ పరిస్థితి ఇలానే ఉంది. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ అధినేతపై కాంగ్రెస్ నోటికొచ్చిన ఆరోపణలు చేస్తోంది. ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్కు సవాళ్లు విసురుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా హుందాగా ఉండలేకపోతున్నారని రాజకీయ పండితులు అంటున్నారు. ఈ ఎన్నికలు అందరికీ కీలకం. ఏ ఎన్నిక అయినా ఏ పార్టీకి అయినా కీలకమే. ఎన్నికల్లో జనం కరుణిస్తారా లేదా అన్న టెన్షన్లో పడిపోవడం వల్లనే నేతలు ప్రత్యర్థులపై ఇలా నోరు జారుతూ ఉండొచ్చు తప్ప అంతకు మించి ఏమీ ఉండదని పొలిటికల్ సైకాలజిస్టులు అంటున్నారు. జూన్ 1న చివరి విడత పోలింగ్ జరుగుతుంది. అప్పటి వరకు ఈ తిట్లు వినక తప్పదు ప్రజలకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.